హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర వారు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు 1/11/2025 ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి అయితే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్టుల గురించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 3 రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ అండ్ ఫిట్టర్ జనరల్ అండ్ మిల్ రైట్స్. ఇది వచ్చేసి మనకు టోటల్గా మనకు 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి దీనికి. అలాగే నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉన్నవారు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దాంతోపాటు 10 years ఎక్స్పీరియన్స్ వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు సెకండ్ పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్టర్ జనరల్ అండి ఇది. అలాగే దీనికి ఫిట్టర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నవారు దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి థర్డ్ పోస్ట్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉన్నవారు దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి జస్ట్ మనము అప్లికేషన్ అయితే పెట్టుకుంటే అయితే సరిపోతుంది. వారే మనకు ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్ ద్వారా మనకైతే ఇంటర్వ్యూకి అయితే రమ్మని అయితే చెప్తారండి మనకు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే మనకు ఉంటుందండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటర్వ్యూకి వచ్చే వారికి ఎలాంటి టీఏడిఏలు అయితే ఏమి ఇవ్వాలని అయితే ముందే చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఏదైతే ఉందో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఒక ఫామ్ అయితే ఉంటుందండి. ఆ ఫామ్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ ఆ ఫామ్ మొత్తం ఫిలప్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ మీరైతే పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండి. మరి ఇది ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎవరి మీద ఎలా పోస్ట్ అనేది చేయాలి అనేది చెప్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అని ఉంది కదా, దీనికైతే మీరు పోస్ట్ అయితే స్పీడ్ పోస్ట్ లేదా నార్మల్ పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి తెలంగాణ 502205కి అయితే స్పీడ్ పోస్ట్ లేదా నార్మల్ పోస్ట్ అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలి అనే దాని గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనము ఏజ్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం 64 years వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క శాలరీ కూడా మనకు 30,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది అండి. అలాగే నెక్స్ట్ ఈ యొక్క పోస్టుల గురించి దీని యొక్క నేమ్ ఏంటిదంటే జూనియర్ టెక్నీషియన్ అండి. ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ పీరియడ్లో అయితే మనకు తీసుకుంటున్నారు వీరు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ మరోసారి అయితే వీరి యొక్క అడ్రస్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేశారండి. ఇక్కడ మీరు దీనికైతే మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకైతే కింద కామెంట్లతో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిలప్ చేయాలనే దాని గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క రీసెంట్లీ పాస్పోర్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో 6 months బ్యాక్ది అది ఇక్కడ మీరు అతుకోబెట్టుకొని మీ యొక్క నేమ్, ఫాదర్ నేము, మీ యొక్క ఏ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క అప్లికేషన్ నేమ్ అండ్ కాంటాక్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయితే ఫిలప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అనేది పూర్తి వివరాల గురించి దీని మీద టైప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అందులోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరందరూ ఇక్కడ పోస్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీ యొక్క మార్క్స్ని బట్టి అయితే వీరు షార్ట్ లిస్ట్ చేసి అయితే మీకైతే ఆఫర్ లెటర్ అయితే ఫార్వర్డ్ చేస్తారు. మీకు ఎప్పుడు ఇంటర్వ్యూకి రావాలి అనేది. ఈ ఇంటర్వ్యూలో కూడా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేసి అయితే మీకు ఒకటి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ వర్క్ గురించి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు జాబ్ గురించి మొత్తం చెప్తారన్నమాట ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశానండి. అక్కడికి మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అయితే పూర్తి వివరాలు అయితే మీరు అందులో చూసుకోవచ్చు. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీకైతే నేను 100% మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. పాయింట్స్ అయితే మొత్తం మీరైతే ఒకసారి చదువుకోండి. మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉన్న వారికన్నా మీరు ఫార్వర్డ్ అయితే చేయండి. ఎవరికొకరికి అయితే ఉపయోగపడుతుంది కదా.
ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి మళ్ళీ కలుద్దాం. ఈ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.